హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం భరణి గారు పర్మనెంట్ హౌస్ నెంబర్ కావడం జరిగింది. శ్రీజ గారు ఇంటిని వీడి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే భరణి గారు అన్ని టాస్కుల్లో విజయం సాధించడం, ఒక టాస్క్లో శ్రీజ గారు విజయం సాధించడంతో భరణి గారికి ఎక్కువ ఓట్లు రావడంతో పాటు ఆటోమేటిక్గా పాపం శ్రీజ ఇల్లు వీడాల్సి వచ్చింది. నాకు తెలిసి అయితే భరణి కంటే కూడా శ్రీజ హౌస్లో ఉంటే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే భరణి ఏమో ఎంతసేపటికి బంధాలు, నాన్న అన్న అనే బాండింగ్తో పెట్టుకుంటూ అందరితో ఓన్లీ బాండింగ్ మాత్రమే పెట్టుకుంటున్నారు తప్ప గేమ్ ఎక్కడ ఆడట్లేదు. శ్రీజ అట్లాంటిదిగా అట్లా ఆమె వైలెంట్గా ఉంటూ హౌస్లో అందరిని ఉత్సాహపరుస్తూ గేమ్స్ వచ్చినప్పుడు కూడా ఆమె ఆట తీరు కూడా బాగుంటుంది, ఆడపులిలా ఆడుతుంది. అలాంటిది పాపం దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యి ఇల్లును వీడవలసి వచ్చింది బిగ్ బాస్ హౌస్ని. అయితే శుక్రవారం రోజు ఓటింగ్ అనేది ఏ విధంగా ఉందని చెప్తా ఫ్రెండ్స్ మీకు. కానీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. ఒకరిని మించి ఒకరు వాళ్ళు పోటీ పడుతున్నారు ఎలిమినేట్ కావడానికి. ఎందుకంటే చివరి 4 స్థానాలు అర్థం కావట్లేదు ఎవరు ఎలిమినేషన్ అవుతారో. ఓట్లు గంటకి నేను చెప్పినట్టే మారిపోతున్నాయి వాళ్ళ ఓటింగ్. నేను తనుజ వల్ల మాధురికి ఏమైనా ఓటింగ్ పెరుగుతుందా అనేది అర్థం కావట్లేదు. గౌరవ్కి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కాబట్టి ఆయనకు కూడా ఓటింగ్ ఎక్కువ రావట్లేదు. కానీ ఈ వారం మనం ఎవరో గొప్ప సెలబ్రిటీనే హౌస్ని వీడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు చెప్తా ఫ్రెండ్స్. శుక్రవారం రోజు తనుజ గారు ఓటింగ్ 31%తో ఆమె ఫస్ట్ స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత కళ్యాణ్, ఈయన ఓటింగ్ కూడా కొద్దిగా డ్రాప్ అవుతుంది నెమ్మదిగా. ఈయన ఓటింగ్ వచ్చేసి 16%తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత రాము రాథోడ్ గేమ్ అనేది లేదు, మనకు అర్థమైతేనే ఉంది. ఈయన 8.75%తో 3వ స్థానంలో ఉండడం జరిగింది. సంజన గారు, కానీ ఇది అన్అఫిషియల్ ఓటింగ్ ఫ్రెండ్స్. సంజన గారు కూడా నామినేషన్లోకి రావచ్చు, ఆమె కూడా ఎలిమినేట్ కావచ్చు, ఆమె చెప్పలేము. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ వచ్చేసి తేడాలు ఉంటాయి. నీకు ముందు నుంచి చెప్పేది అదే విషయం. ఇది అన్అఫిషియల్ ఓటింగ్ మాత్రమే, దీన్ని బేస్ చేసుకోవద్దు. మీకు శుక్రవారం నేను ఇచ్చేదే ఫైనల్. శనివారం నైట్ మీకు ఫైనల్ ఇస్తా. వాళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు, వాళ్ళు ఖచ్చితంగా హౌస్ని వీడి వెళ్ళిపోతారు, అది 100% పక్కా. తర్వాత సంజన గారు 8% ఆమె. తర్వాత మాధురి, ఈమెకి తనుజ ఓట్లు బేస్ వల్ల అసలు నిన్న చాలా ఓటింగ్ పెరిగింది ఈమెకి. మాధురి గారు ఇల్లుని వీడి వెళ్ళిపోతారనుకుంటే ఈ వారం ఈమె వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ అనేది తనుజ, ఎందుకంటే తనుజకు కూడా ఓటింగ్ తగ్గింది, ఈమెకు ఓటింగ్ పెరిగింది. అంటే మాధురికి మద్దతుగా తనుజ ఫ్యాన్స్ ఏమన్నా ఓటింగ్ చేస్తుర్రా లేకపోతే ఈమె ఫ్యాన్స్ ఏమన్నా ఓటింగ్ చేస్తుర్రా అనేది మాత్రం మనకు తెలియదు. 8%తో మాధురి గారు ఉన్నారు. తర్వాత డీమాన్ పవన్, ఇతను కూడా ఓటింగ్ కొద్దిగా పెరిగింది, చాలా వరకు పెరిగింది ఈయనకు కూడా ఓటింగ్. ఈయనకు కూడా హౌస్లో ఉండే అవకాశం అయితే ఉంది. అయితే రీతు చౌదరికి ఈయనకి ఫరక్ ఏం లేదు, దరిదాపులనే ఉర్రు ఇద్దరు. అంటే మాధురి, డీమాన్ పవన్, రీతు చౌదరి దరిదాపులనే ఉర్రు, పెద్ద వ్యత్యాసం లేదు. వీళ్ళు ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు వీళ్ళ దాంట్లో. అంతేకాకుండా సంజన కూడా ఎలిమినేట్ కావచ్చు, మనం చెప్పలేము. అయితే డీమాన్ పవన్ అయితే 8%తో ఆయన కూడా ఉండు. తర్వాత రీతు చౌదరి సేమ్ పర్సెంటేజ్, ఈమె కూడా 8%తోనే ఈమె కూడా ఉంది. గౌరవ్ దరిదాపు ఈయన కూడా 7.9%తో ఈయన ఉండు చివరి స్థానంలో. అయితే గౌరవ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ లేదు, ఆయన మన తెలుగు రాష్ట్రం కాదు ఆయన, ప్లస్ ఆయనకి తెలుగు కూడా ఎక్కువ రాదు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ లేదు, ప్లస్ గేమ్లో కూడా ఎక్కువ అవపడట్లేదు, ఎక్కడ ఆయనకి టీవీలో స్పేస్ కూడా కనిపించట్లేదు ఎక్కువ. కాబట్టి ఈ వారం 99% గౌరవ్ వెళ్ళిపోవచ్చు అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చెప్పలేము ఫ్రెండ్స్. హౌస్బెండ్స్ అందరు కలిసి తనుజకి నిన్న కెప్టెన్ టాస్క్లో హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే 8వ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య, తనుజ, నిఖిల్, శ్రీనివాస్, భరణి గారు నిలవడం జరిగింది. దీంతో వీరికి డాన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక్కొక్కరిని తీసేస్తూ వెళ్ళారు. అలా చివరికి మాత్రం తనుజ, దివ్య మిగలడం జరిగింది. అప్పుడు చివరిగా హౌస్మేట్స్ మద్దతు ప్రకారం ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటే వాళ్ళే కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. తనుజ, రీతు, డీమాన్, కళ్యాణ్,
మాధురి మాత్రమే పాపం తనుజకు సపోర్ట్ చేయడం జరిగింది. మరోవైపు దివ్యకి మాత్రం ఇమానియల్, సుమన్, సంజన గారు, భరణి, గౌరవ్ శ్రీనివాస్ మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో దివ్య 8వ వారం కెప్టెన్ కావడం జరిగింది. అయితే తనుజ ఎక్కడ టాస్క్లో అడిగే అవకాశం మాత్రం రాలేదు. కానీ రేషన్ మేనేజర్గా ఉంటూ అటు కుకింగ్ డిపార్ట్మెంట్తో ఇటు మిగిలిన హౌస్ మేట్స్తో గొడవ పడడమే ఆమెకు సరిపోయింది. సంజన, మాధురి, శ్రీజ, కళ్యాణ్, డీమాన్ ఇలా అందరితోనూ తనుజకు బాగా గొడవైంది. ఫుడ్ విషయంలో తనుజ మాట్లాడే తీరుపై హౌస్మేట్స్ చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. అంతెందుకు తనుజకి అత్యంత క్లోజ్గా ఉండే మాధురి కూడా ఈ వారం ఆమెతో గొడవపడడం జరిగింది. ఒక చపాతీ ఎక్స్ట్రా ఇవ్వు, నాకు కళ్ళు తిరుగుతున్నాయని మాధురి అడిగితే తిరగని పర్లేదు, పడిపోతే డాక్టర్ని పిలుస్తా అంటూ వెటకారంగా తనుజ మాట్లాడడం జరిగింది. అది కామెడీగా అన్నట్టు అన్నది కానీ ఎక్కడ జోకులాగా అనిపించలేదు. మరోవైపు దివ్య మాత్రం ఈ వారం భరణి రీఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్లో ఉంది. ముఖ్యంగా భరణి కోసం ఒక టాస్క్ ఆడి భరణిని గెలిపించడం కూడా జరిగింది. అలాగనే హౌస్మేట్స్తో కూడా గట్టినే గొడవలు పడింది. మొత్తానికైతే దివ్య కెప్టెన్ ఈ వారం 8వ వారం కెప్టెన్ కావడం జరిగింది. మరి రేషన్ మేనేజర్గా ఎవరిని పెడుతుందో ఈ వారం చూడాలి. ఇంకోవైపు ఈ వారం కెప్టెన్గా ఉన్న ఇమానియల్ తన వరకు బాగానే డీల్ చేశాడని, కానీ తనుజ మూలంగా ఎక్కువ గొడవలు రచ్చ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కళ్యాణ్ తనుజ బాగా గొడవ కావడం కూడా జరిగింది. నైట్కి బెండకాయ కూర వద్దని కెప్టెన్ ఇమాయిల్తో చెప్తుంటే తను మధ్యలో దూరింది. నువ్వు చెప్పడం కాదు, నాకు వచ్చిన నోటీస్ ఏంటంటే ఏది పాడవకుండా చూసుకోవాలి అంటూ తనుజ గట్టిగా చెప్పింది. బెండకాయ రేపు ఉదయం చేయొచ్చు కదన్న, బెండకాయ రైస్తో తినొచ్చు, చపాతీలో ఆలు కావాలి అని కళ్యాణ్ గారు చెప్పాడు. దీనికి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడవు కళ్యాణ్, ప్రతి దాంట్లో వేలు పెడుతున్నావేంది, నువ్వెవరు అడగడానికి అంటూ ఓవర్ యాక్షన్ చేసింది తనుజ. నువ్వెవరిని అడుగుతావేంది, నేను హౌస్బెండ్ని అంటూ కళ్యాణ్ గట్టిగా అన్నాడు. నువ్వు ఒక్కడివే కాదు హౌస్బెండ్, చాలామంది ఉన్నారు, నీలాగా ఎవరు బిహేవ్ చేయట్లేదు అన్నది తనుజ. ఒపీనియన్ ఉన్నప్పుడు చెప్తాం, చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి తప్ప ఏదైనా సరే విని నాకు నచ్చినట్లు చేస్తా అంటే పనులు అవ్వవు ఇక్కడ అని కళ్యాణ్ గారు గట్టిగా అన్నాడు. దీంతో తనుజ కొద్ది దూరంలో ఉండడంతో ఏమో అన్నాడు నన్ను అనుకుంటూ ఏదో కొట్టడానికి వచ్చినట్లు తనుజ రావడం జరిగింది. నచ్చినట్లు చేస్తానంటే పనులు అవ్వవు ఇక్కడ ఎవరికి అని కళ్యాణ్ అదే మాట మళ్ళీ అన్నాడు. ఎవరికి నచ్చినట్లు చేయట్లేదు, ఎవరు నీలాగా ఓవర్ చేయట్లేదు అని తనుజ నోరు పారేసుకుంది. నాకు ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తున్నా కెప్టెన్ ముందు పెట్టుకుని అని కళ్యాణ్ అన్నాడు. నువ్వేంటి ఆర్డర్ చేసేది అంటూ తనుజ సీరియస్ అయింది. మరోవైపు కిచెన్లో డీమాన్ ఎవరికో కోటి ఇస్తుంది ఆగు రీతు కప్ ఏంటి అని దివ్యాని అడిగింది. సుమన్ గారిది అని డిమాండ్ అంటుంటే సుమన్ గారిదే, కళ్యాణ్ కప్పు కదా అని దివ్య క్వశ్చన్ చేసింది. కళ్యాణ్ సుమన్ అన్నకి ఇస్తుంటే సుమన్ అన్న నేను షేర్ చేసుకొని తాగుతున్నావు అని రీతు బాగా జవాబు ఇచ్చింది. నీ కప్పేది మరి హాఫ్ తీసుకోండి అంటూ దివ్య అంది. దీనికి రీతి బీపీ తన్నింది. ప్రతి దాంట్లో ఎందుకు రావడం నాకు అర్థం కావట్లేదు అంటూ చిరాకు పడింది. దీంతో రీతు మార్నింగ్ తాగవు కదా క్లారిటీ అడిగింది. నువ్వు నాకు చెప్పావు తనకు తెలియాలి కదా అంటూ తనుజ అంది. నాకు చిరాకుగా అనిపిస్తుందని రీతు అంటుంటే నీకు అన్ని చిరాకుగా అనిపిస్తాయిలే, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే నీకు అర్థం అవుతుందని దివ్య అంది. ఆల్రెడీ రేషన్ మేనేజర్ చెప్పా కదా, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ వచ్చి చెప్పాలా, నాకు వద్దబ్బా టీ తాగండి మీరే అంటూ రీత గట్టిగా అంది. నిన్ను అడిగానా అంటూ దివ్య అరిచింది. నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అంటూ రీత క్వశ్చన్ చేసింది. పాపం ఈ వారం దివ్య కెప్టెన్ టాస్క్లో గెలవడం జరిగింది. కానీ శ్రీజ హౌస్ను వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే శ్రీజ చాలా వరకు గేమ్ ఆడింది, ఆమె తన వంతు కృషి చేసింది. ఓటింగ్ ద్వారా ఇప్పటివరకు శ్రీజ నామినేట్ కాలేదు. బిగ్ బాస్ వాళ్ళని హౌస్ వీడాల్సి వచ్చింది కాబట్టి ఆమెకి బయట కూడా సానుభూతి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.